పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి ముదునూరులో చేసిన మూఢనమ్మకాల వ్యతిరేక కార్యక్రమాలు, సంస్కరణ కార్యక్రమాలు తెలుసుకుంటున్నాం కదండి. ఆ సందర్భంగా నిప్పులపై నడక సాగించగా అనేక మంది యువతులు ధైర్యంగా నిప్పులపై నడిచి చూపించారు. ఆ సంఘటన పురుషాధిక్య సమాజంలో తమ కంటే తమ భార్యలు ఎందులోనూ అధికంగా ఉండకూడదని అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. చాలామంది చదువుకున్న వారిలో కూడా అలాంటి భావాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఇటువంటి భావాల వల్లనే స్త్రీలు చాలా వరకు చొరవ తీసుకుని ధైర్యం చేయలేకపోతున్నారు. స్త్రీలలో శక్తి లేక కాదు, ధైర్యం లేక కాదు, సమర్థత లేక కానే కాదు. వారి పాత్ర కేవలం ఇల్లు, వంట, పిల్లలు మాత్రమేనని తరతరాలుగా పురుషులు భావిస్తూ వచ్చారు. స్త్రీలకు కూడా అదే నూరిపోశారు. అందుచేత స్త్రీలకు భర్త ఏమంటారో, అత్తమామలు ఏమంటారో, ఆడబిడ్డలు, బావమరుదులు ఏమంటారో అని భయం. అలాగే ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో అని జంకు. ఈ భయాన్ని, జంకుని తీసేస్తే స్త్రీలు కూడా పురుషులతో పాటు సమానంగా ధైర్యంగా అన్ని రంగాల్లోనూ పాల్గొనగలుగుతారు. ముదునూరులో నేను నిప్పుల మీద నడవడం, నాతో పాటు కొందరు యువతులు, స్త్రీలు కూడా నిప్పుల మీద నడవడం ఆ ప్రాంతంలోని స్త్రీలందరిలో చర్చనీయాంశం అయింది. మూఢనమ్మకాల గురించి వారు ఆలోచించడానికి అవకాశం ఏర్పడింది. ఇది నాకెంతో సంతృప్తిని, బలాన్ని ఇచ్చాయి. ఇక మూడో సంఘటన, నన్ను ఎక్కువగా కలతపెట్టిన సంఘటన ఏమిటంటే, మా అత్తగారు, మామగారు, మా ఆఖరి ఆడబిడ్డ సామ్రాజ్యం, ఆమె కొడుకు సారంగా వచ్చి ముదునూరులో కొంతకాలం మా వద్ద ఉన్నారు. మా అత్తగారు, మామగారు మేము చేస్తున్న సాంఘిక కార్యక్రమాల్లో పూర్తిగా పాలు పంచుకున్నారు. సాపంక్తి టీ పార్టీలకు కూడా వచ్చేవారు. వారు ఈ విధంగా మాతో పూర్తిగా సహకరించడం మాకు పెద్ద అండ అయింది. సామ్రాజ్యం నాకు ఆఖరి ఆడబిడ్డ. అందుచేత నా వద్ద దాదాపు నా పెద్ద కూతురుగా పెరిగింది. విచారకరమైన విషయం, వివాహమైన కొద్ది రోజులకే ఒక కుమారుణ్ణి కన్న తర్వాత ఆమె భర్తను కోల్పోయింది. ఆనాటి ఆచారం ప్రకారం ఆమె బోడిగుండు కూడా చేసుకుని శేష జీవితాన్ని నిరామయంగానూ లక్ష్యరహితంగానూ గడపాలి. కానీ గోరా గారు తన చెల్లి అండన నిలబడ్డారు. ఆమెకు ధైర్యం ఇచ్చారు. తల జుట్టు సంగతి అలా ఉంచి అసలు గాజులు, బొట్టు కూడా తీయడానికి ఆయన అంగీకరించలేదు. ఆమెను హిందీ చదువులో చేర్పించాం. హిందీ ప్రచారక్ పాస్ చేయించాము. మా అత్తగారు, మామగారు మొదట్లో కొంత భయపడినా ఈ మార్పును అంగీకరించారు. సామ్రాజ్యంకు పునర్వివాహం చేసుకోవాలనే కోరిక లేకపోవడంతో గోరా గారు ఆ విషయాన్ని వదిలివేశారు. కానీ సాంఘిక జీవనంలో ఆమె పైకి వచ్చి తీరాలని ఆయన పట్టుబట్టారు. అప్పుడు ఆమె కొడుకు సారంగకి 6 సంవత్సరాల వయసు. ముదునూరులో టైఫాయిడ్ వచ్చింది. ఆ రోజుల్లో టైఫాయిడ్కు జనం చాలా భయపడేవారు. ముదునూరు గ్రామంలో పెద్దగా వైద్య సదుపాయాలు లేవు. సారంగకి టైఫాయిడ్ తగ్గి మళ్ళా తిరగబెట్టింది. అంటే డబుల్ టైఫాయిడ్ అన్నమాట. అందులోనూ తీవ్రమైన సంధి కూడా ఏర్పడి అపస్మారక స్థితిలో ఏదేదో మాట్లాడేవాడు. వాడికి ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉండేది. కాకినాడలో ఉండి ఉంటే పరిస్థితి వేరు. ముదునూరులో మా వద్దకు వచ్చారు కనుక సరైన వైద్యం చేయించలేకపోయామనే నెపం మా మీద పడుతుందని బాధగా ఉండేది. గోరా గారు తరచూ సభల కొరకు బయటకు వెళ్ళిపోతూ ఉండేవారు. ఇంటి వ్యవహారాలన్నీ నేనే చూసుకోవలసి వచ్చేది. నా ఆందోళన విషమరూపం తీసుకోకుండా సారంగకి సుమారు 3 నెలల తరువాత జ్వరం తగ్గింది. నేను ఊపిరి పీల్చుకున్నాను. ఈ సందర్భంలో ముదునూరు రూరల్ డిస్పెన్సరీ డాక్టర్ పట్నాయక్ గారు ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. ఆ రోజుల్లో గ్రామాల్లో వైద్య సదుపాయాలు నామమాత్రం. ఇక 4వ సంఘటన, మా చివరి అబ్బాయి నియంత పుట్టడం. నేను గర్భిణీగా ఉన్నప్పుడు సూర్యగ్రహణం వచ్చింది. దాన్ని ఆధారం చేసుకుని గ్రామంలో ఉండే ధైర్యం గల గర్భిణీ స్త్రీలను ఆహ్వానించాను. నాతో పాటు వారు కూడా గ్రహణం చూసేటట్లుగా, గ్రహణం సమయంలో పండ్లు కోసుకుని తినేటట్లు చేశాను. గర్భిణీ స్త్రీలే కాక ఇతర స్త్రీలు కూడా చాలా మంది మా ఇంట చేరారు. ఏ లోపము లేకుండా నాకు మా అబ్బాయి పుట్టడం, అలాగే గ్రహణం చూసి గ్రహణ సమయంలో ఆహారాన్ని కూడా సేవించిన ఇతర గర్భిణీ స్త్రీలకు కూడా
సుఖప్రసవాలు జరగడం, అందరి పిల్లలు చక్కగా ఏ లోపము లేకుండా పుట్టడం గ్రహణాలపై ఉండే మూఢనమ్మకాన్ని దాదాపు పాలదోలింది. అంతవరకు నేను ఒంటరిగా ఒక్కతినే గర్భవతిగా ఉన్నప్పుడు వచ్చిన ప్రతి గ్రహణ సమయంలోనూ మూఢనమ్మకాలన్నీ ఛేదించి హేతుబద్ధ ఆలోచనతో వ్యవహరించాను. అంతవరకు కలిగిన 6 పిల్లలు, 3 అమ్మాయిలు, 3 అబ్బాయిలు ఆరోగ్యంగా చక్కటి కన్ను ముక్కు తీరుతో లోపరహితంగా అందంగా జన్మించడం ప్రత్యక్ష ప్రమాణంగా అందరికీ కనిపించింది. అయినా అది నా వ్యక్తిగత వాస్తవ పరిశీలనగానే మిగిలిపోయింది. సామాజికంగా ఇతర స్త్రీలు కూడా నా వలనే గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని చూస్తే పిల్లలు మొర్రితో పుడతారనే నమ్మకాన్ని పరీక్షించుకోగలిగేటట్లుగా ముదునూరులోనే చేయగలిగాను. నియంత మాకు 7వ సంతానం. ఆ రోజుల్లో 2వ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్, ముస్సోలిని, టోజో, స్టాలిన్ పరిపాలన నియంతల యుగంగా పేరుపడింది. అంతేగాక యుద్ధానికి వ్యతిరేకంగా వ్యక్తిగత సత్యాగ్రహం నిర్వహించడానికి కాంగ్రెస్ సంస్థ మహాత్మా గాంధీని నైతిక నియంతగా ఎన్నుకొని ఆయనకు బాధ్యతలు అప్పచెప్పారు. ఈ కారణంగా 1941లో పుట్టిన మా అబ్బాయికి నియంత అని పేరు పెట్టాము. ఆ తరువాత ముదునూరులో చాలామంది తమ పిల్లలకు మార్పు భావాలతో పేర్లు పెట్టడానికి నియంత నామకరణం ప్రోత్సాహం ఇచ్చింది. ఈరోజు మనం ముదునూరులో జరిగిన కొన్ని సంఘటనలు తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.